ముందుగా తండ్రి అయిన దేవాది దేవునికి నా హృదయపూర్వక వందనాలు. అలాగే చేరువచ్చిన మీ అందరికీ కూడా ప్రభు పేరుతో వందనాలండి. ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడైనటువంటి మా ప్రియ పరలోకపు కన్న తండ్రి, దేవా మీ ఘనమైన అతి పవిత్రమైన శ్రేష్టమైన నామమునకు తండ్రి రూపించలేని స్థుతులు స్తోత్రంలో దేవా. మరి గడిచిన కాలం అంతటిలో కూడా దేవా తండ్రి మాకు ఎంతగానో సహాయం చేస్తూ మమ్మల్ని క్షేమంగా కాచి కాపాడుతూ ప్రతి పరిస్థితిని కూడా తండ్రి మీరు అనుకూలపరుస్తూ నాకు ఎంతగానో మేలు చేస్తున్నందుకు తండ్రి మీ వందనాలు స్థుతులు స్తోత్రంలో దేవా. మీకంటే గొప్పగా మా గురించి ఆలోచించేది ఇంకెవరూ ఉండరేమో ప్రభా. దేవా మీ ప్రేమకు మీ కృపకు తండ్రి వేలాది వందనాలు స్థుతులు స్తోత్రంలో చెల్లించుకుంటున్నాం తండ్రి. దేవా పరిశుద్ధ దినాన మరి ఉదయకాల సమయంలో మీ సన్నిధిలోకి తండ్రి మమ్మల్ని అందరినీ కూడా క్షేమంగా చేర్చి మీ ఆరాధనలో భాగంగా పాలిభాగస్థులను చేసినందుకు తండ్రి మీ వందనాలు స్థుతులు స్తోత్రంలో తండ్రి. మీ చిత్తమైతే ప్రభా ఇంకా రావాల్సిన వారందరినీ కూడా తండ్రి సమయానికి మీ సన్నిధిలో నిలవబెట్టమని అధన్యత ఇవ్వమని తండ్రి వేడుకుంటున్నాం ప్రభా. చేరువచ్చిన సంఘ బిడ్డలందరినీ కూడా జ్ఞాపకం చేసుకోనండి తండ్రి. వారెంతో గొప్పదైన కృపకు పాత్రులమయ్యామని గ్రహించి మరెంతో శ్రద్ధాశక్తులతోనూ ఎంతో భయభక్తులతోనూ నాయన తండ్రి మీ మాటలు వినడానికి సిద్ధపడుతుండగా వారందరిపై మీ కృపానుగ్రహం ఉంచండి నాయన తండ్రి. మరి వారి కుటుంబాలని ఇంకా అభివృద్ధిపరచండి, ఇంకా సంతోషంగా బ్రతకడానికి మీరు సహాయం చేయండి. అన్ని విధాలుగా కూడా తండ్రి ఆశీర్వాదకరణం అయ్యేట్లుగా తండ్రి మీరే దీవించి ఆశీర్వదించండి ప్రభా. మరి చెప్పుచున్న నాకు ఆత్మ సహాయంతో నడిపించండి దేవా. సమయోచితమైనటువంటి జ్ఞానాన్ని నాకు అనుగ్రహించండి తండ్రి. మరి సంఘస్థులందరూ కూడా దినదినము బలవంతులుగా మారేట్లుగా, అంతేకాకుండా వారి జీవితం ఎంతో సంతోషకరంగాను మునుపటి కంటే ఆశీర్వాదకరంగాను మారినట్లుగా తండ్రి వారి ఆత్మీయ జీవితాన్ని భౌతిక జీవితాలను అన్నింటినీ కూడా మరి సరిచేసి అభివృద్ధి పరచమని తండ్రి. విన్నటువంటి ప్రతి మాట కూడా వారి హృదయాల్లో నాటబడి ఫలింపును దయచేయనట్లుగా కృప అనుగ్రహించమని వేడుకుంటూ ఈ ప్రార్థన మా ప్రభువును మా రక్షకుడును అయినటువంటి యేసుక్రీస్తు వారి పేరిట అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఎప్పుడైనా సరే జీవితం అలా వెళ్తూ ఉన్నప్పుడు అనుకోనివి కొన్ని పరిస్థితులు ఎదురవుతూ ఉండొచ్చు మనకి. అంటే ఎప్పుడు మనం అనుకున్నట్టుగా ఉండకపోవచ్చు, జరగకపోవచ్చు, జరగదు కూడా. ఒకసారి ఎలా అవుతుంది అని అనుకుంటే దానికి రివర్స్లో అవ్వచ్చు. అంటే అన్ని రోజులు మనకి ఇష్టమైనట్టుగా ఉండవు. చేదు అనుభవాలు, చేదుగా ఉండేటువంటి రోజులు, కష్టంగా నడిచేటువంటి రోజులు మనకి ఎదురవుతూనే ఉంటాయి. అలాంటప్పుడు పరిస్థితి బాగోక ఒక రోగిగా ఉండిపోయి ఆ రోగిగా బాధపడుతూ ఉన్నప్పుడు హఠాత్తుగా ఒక పెద్ద డాక్టర్ గారు వచ్చి నీకోసం, నిన్ను బాగు చేయడం కోసం ఏ ఫీజు తీసుకోకుండా నీకు ట్రీట్మెంట్ ఇవ్వడం కోసం నేను వచ్చాను అంటే మన ఫీలింగ్ ఏంటప్పుడు? మామూలుగా ఉంటుంది కదా. నేను అంత ఇంపార్టెంటా ఏంటి? నా కోసం ఎక్కడెక్కడో గొప్ప గొప్ప చదువులు చదివిన ఒక డాక్టర్ గారు నన్ను గుర్తుపెట్టుకుని పైగా ఏ ఫీజు లేకుండా ఆయన అనుభవంతో ఆయన ప్రేమతో చికిత్స అవ్వడానికి వచ్చారా అంటే మర్చిపోతారా అసలు ఎప్పుడైనా? నిజంగా అలా చేస్తే జీవితాంతం గుర్తుపెట్టుకుంటారు. అప్పుల పాలు అయిపోయినప్పుడు నీకు ఆ అప్పులు తీరిపోయే మార్గాన్ని నేను చూపిస్తాను అని ఒక వ్యక్తి వచ్చి ధైర్యం చెప్పినప్పుడు అప్పుడు మీ ఫీలింగ్ ఏంటి? అప్పుడు కూడా హ్యాపీయే.
ఎంత ఆనందపడిపోతామంటే ఏంటి, నాకు పరిష్కారం ఉందా నిజంగా, ఈ పరిస్థితి నుంచి నన్ను బయట పడేయడానికి ఒక మంచి ఆలోచన నువ్వు ఇస్తావా, అసలు ఎవరు నువ్వు, నాకు ఎందుకు ఇస్తావు అనే విషయం కంటే, పోన్లే జరుగుతుంది కదా, ఈ సమస్యకు పరిష్కారం జరుగుతుంది కదా, ఎంత ఎంత ఇంపార్టెంటా నేను, ఎంత విలువ ఉందా నాకు, నా కోసం నా సమస్యను తీర్చడం కోసం ఒక వ్యక్తి వచ్చారా అని అప్పుడు కూడా మనం సంతోషపడతాం. తర్వాత ఏ దారిలో వెళ్ళాలో తెలియకుండా అన్నింటినీ అపార్థం చేసుకుంటూ ఎటువైపు ప్రయాణించాలో తెలియనప్పుడు, ఏ నిర్ణయం తీసుకోవాలో మనకు ఆలోచన రానప్పుడు, ఒక గందరగోళ పరిస్థితి, ఒక అయోమయ పరిస్థితి వచ్చినప్పుడు, ఎదురైనప్పుడు, నీకు ఇది మంచి దారి, నువ్వు ఇలా వెళ్తే ఒక మంచి స్థితిలోనికి వెళ్తావు, నువ్వు ఒక మంచి పొజిషన్లోనికి వెళ్తావు అని ఒక ఐడియా ఇవ్వడానికి ఒక వ్యక్తి వచ్చి మనకి పక్కనే ఉండి మనల్ని సరిచేస్తూ మంచి మార్గంలో, అంటే నశించిపోయే మార్గం నుంచి తప్పించేసి మంచి మార్గంలో నడిపిస్తే అప్పుడు మన ఫీలింగ్ ఏంటి, అప్పుడు కూడా హ్యాపీయే. అంటే నేను ఇలా వెళ్ళిపోతే నశించిపోదును, ఆయన ఎవరో వచ్చారు, సరిచేశారు, చెప్పారు, ఈ మార్గంలో నడిపించారు, ఇప్పుడు నేను బాగుపడ్డాను, ఇప్పుడు నాకు అంతా మేలే, అది కూడా మనకి ఎంతో ఆనందాన్ని ఇస్తుంది. ఎవ్వరు మాట్లాడలేనప్పుడు, ఒంటరిగా ఉన్నప్పుడు, కృంగిపోతూ ఉన్నప్పుడు, మన బాధలు పంచుకునే వాళ్ళు ఎవ్వరూ లేనప్పుడు నీకు నేనున్నాను, నీకు సంతోషకరమైన జీవితాన్ని ఇవ్వడానికి నేనున్నాను, నా మార్గంలో నడువు, నేను చెప్పినట్లు విను, నా సూచనలు పాటించు అని ఒక మనిషి వచ్చి ధైర్యం ఇస్తే అప్పుడు ఎలా ఉంటుంది, అప్పుడు కూడా ఇలాంటి వ్యక్తి ఉంటే బాగుంది కదా, అంటే నా కష్టంలో తోడుగా, నా కష్టంలో ధైర్యంగా, నా కష్టంలో ఆదరిస్తూ దాని నుంచి బయటపడేస్తూ నడిపించే ఇంత గొప్ప వ్యక్తి. ఎందుకే ఇవన్నీ చెప్తుంటే ఎవరు గుర్తొస్తున్నారు, అది ఇవన్నింటినీ సరి చేయడానికి వచ్చిందే ప్రభు. ఇవన్నింటినీ ఎవరికి ఆపాదించవచ్చు, ఎవరికి వర్తిస్తాయి, కరెక్ట్ వ్యక్తి ఎవరు, కరెక్ట్ పర్సన్ ఎవరు అని మనం ఆలోచిస్తే ప్రభువే కనబడతారు. అసలు ప్రభు భూమి మీదకి వచ్చిందే ఎవరి కోసం అంటే మన కోసం. అంటే మనం అంత ముఖ్యమా ప్రభుకి, ఇష్టం కాబట్టే, ఎక్కువ విలువైన వాళ్ళం కాబట్టే, ఎక్కువ ప్రేమ ఉంది కాబట్టే ఆయన ఉన్నటువంటి ఆ నిత్య జీవితాన్ని, ఆ నిత్య జీవాన్ని, పరలోక రాజ్యాన్ని విడిచిపెట్టి భూమి మీదకి వచ్చి నిన్ను ప్రేమిస్తూ, నీ బాగోగులు చూస్తూ, నిన్ను బాగు చేస్తానంటూ, నిన్ను బలహీనతల నుంచి విడిపిస్తానంటూ, నిన్ను రక్షించుకుంటానంటూ, నీకు సలహాలు ఇస్తానంటూ, నీకు ఒక మార్గం చూపిస్తానంటూ ఉన్న వ్యక్తి, అంత గొప్పగా ప్రేమించిన వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే మనతోటే ఉన్నారు. ఆయనే ప్రభు. నమ్మగలిగితే ఆయనే ప్రభు. మొదటగా ఎన్ని రకాలుగా మనల్ని ఆయన ప్రేమిస్తున్నారు, ఎన్ని రకాలుగా ఆయన మనకి సహాయాన్ని ఇస్తున్నారు, ఎన్ని రకాలుగా మనతోటి ప్రయాణం చేస్తున్నారు అని ఒక విషయాన్ని ఆలోచిస్తే మన అందరికీ తెలుసు. ప్రభు దగ్గరికి 12 ఏళ్ల నుంచి రక్తస్రావం కలిగిన ఒక స్త్రీ రావడం జరిగింది. తెలుసు కదండి ఆ విషయం అందరికీ. ఆమె ఏమనుకుని వచ్చింది, అసలు ఆయన వస్త్రపు చెంగు ముట్టుకుంటే చాలు నాకు స్వస్థత జరుగుద్ది. ఎన్నాళ్ళ నుంచి బాధపడుతుందంట, 12 సంవత్సరాల నుంచి. అంటే ఈ 12 సంవత్సరాల నుంచి బాధపడడం ఎవరికైనా ఇష్టం అంటారా? ఎవరికి ఇష్టం ఉండదు. ఎవరికైనా సరే ఆరోగ్యంగా, బ్రతికినన్న వాళ్ళు ఆరోగ్యంగా ఉంటే చాలు, తిరుగుతూ ఉంటే చాలు, మన పనులు మనం చేసుకుంటూ ఉంటే చాలు అనే అనిపిస్తుంది. ఏదో ఒక వ్యాధితోటో, ఏదో ఒక బాధతోటో ఎప్పుడూ బాధపడుతూ ఉండాలని అనిపించదు. ఈ ప్రయత్నంలో ఆమె చాలా మందికి చూపించుకునే ఉండొచ్చు, ఎన్నో ప్రయత్నాలు చేసే ఉండొచ్చు, ఎంతో మందిని కలిసే ఉండొచ్చు, అలాగే ఆమె దగ్గర ఉన్నటువంటి డబ్బును కూడా
ఖర్చు పెట్టే ఉండొచ్చు, కానీ ఎక్కడా నయం అవ్వలేదు ఆమె వ్యాధి అనేది. పైగా ఇది చాలా బాధ కలిగించే వ్యాధి, అంటే భయంకరమైనది, చాలా ఇబ్బంది కలిగించేది, చాలా బాధాకరమైంది. కానీ అన్ని రోజులు అలా పడుతూ ఉండగా ఆమెకు విశ్వాసం ఎక్కడ కలిగిందంటే, ఒక్కసారి వస్త్రాన్ని ముట్టుకున్నా సరిపోద్దేమో, నాకు తగ్గుతుందేమో అని ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు, ఆ వస్త్రపు చెంగు ముట్టుకున్నప్పుడు నిజంగా వెంటనే అప్పటికప్పుడే స్వస్థత లభించింది కదా ఆమెకు. అంటే ఎన్ని రోజుల నుంచి ఎదురు చూసుంటది ఈ రోజు కోసం, చాలా రోజుల నుంచి బాధపడుతూనే ఉంటుంది, అసలు తగ్గుతుందా లేదా అని అనుకునే ఉంటుంది. ఎంతవరకు ఇంక నా జీవితం ఇలాగే అయిపోవాలా అని ఎన్నోసార్లు బాధపడి ఉంటుంది. అంటే ప్రభువు దగ్గరకు వచ్చేటప్పుడు మనం ఎలా రావాలి అంటే, అప్పటి వరకు ఎవ్వరి వలన పరిష్కారం అవ్వని ఒక మొండి వ్యాధి కూడా ప్రభు దగ్గరకు వచ్చేసరికి ఏమైంది, పరిష్కారం అయిపోయింది. ఇప్పుడు నీ విశ్వాసం ఏమై ఉండాలి, అంత స్థాయిలో ఉండాలి. డాక్టర్లు కూడా చేతులు ఎత్తేసిన సమయంలో ఒకవేళ డాక్టర్లు కూడా ఏమో చెప్పరు అలాగా, ఒకవేళ ఇలా చెప్తే ఏమో ఇంక చెప్పలేము అన్న పరిస్థితిలో కూడా ప్రభువు నమ్మగలిగేట్టుగా ఉండాలి మీ విశ్వాసం. అలా నమ్మగలిగేట్టుగా ఉంటే నిజంగా మీకు స్వస్థత జరుగుతుంది. అంటే ప్రభువు స్వస్థపరుస్తాడో లేదా అనే డౌటే ఉండకూడదు మనకు. ప్రార్థన చేసేటప్పుడు అవుతుందా లేదా, ఇది వరకు జరిగేవంట ఇప్పుడు అవుతాయా లేదా, ఇప్పుడు జరుగుతాయా లేదా అనే సందేహాలు విడిచిపెట్టండి. ఎందుకంటే ఎవరి వల్ల అవ్వలేని సమస్య ప్రభు దగ్గరకు వచ్చేసరికి అయ్యింది. ఇప్పుడు మిగతా వాటిని కూడా, అంటే ఒక మొండి వ్యాధే తగ్గిపోయినప్పుడు చిన్ని వ్యాధులు కూడా సందేహిస్తూ అసలు అడగొచ్చా లేదా, ఆయన ఇస్తాడా లేదా, ఈ లోక సంబంధమైనది అయిపోద్దేమో లేదా శరీర సంబంధమైనది అయిపోద్దేమో అని అంటే దేవుడు చెప్తున్నాడు. చూడండి కీర్తనలు 41:3 చూడండి. రోగశయ్య మీద యెహోవా వానిని ఆదరించును, రోగము కలుగుగా నీవే వానిని స్వస్థపరచుదువు. చూసారా, ఇక్కడ పాత కాలము తండ్రి దగ్గర నుంచి కూడా ఈ స్వస్థపరచడం జరిగింది, ఆయుష్నే పొడిగించడం జరిగింది. రోగశయ్య మీద దేవుడే వానిని ఆదరించాలి, తగ్గించాలంటే ఆయనే స్వస్థపరచాలి. రోగం వస్తే సందేహించకుండా అడగొచ్చు, దేవుని ప్రార్థించవచ్చు. ఇది యెహోవా తండ్రి కాలం నుంచి కూడా ఆయనే స్వస్థపరుస్తాడు, ఆయనే తగ్గిస్తాడు, ఆయనే నీ బాధని నివారిస్తాడు, ఆయన మాత్రమే తగ్గించగలడు అంటే ఇంక ఈ సందేహం ఎవరికి ఉండకూడదు. ఇది భౌతికమైందేమో, ఈ లోక సంబంధమైందేమో, ఇది అడగకూడదేమో. ఒకవేళ నీ పని అయిపోయింది అని ఒకవేళ ఆయనకు అనిపిస్తే, అంటే నీకు ఇక్కడ ఇవ్వబడిన కాలం అయిపోయింది అనిపిస్తే తీసేసుకుంటాడేమో. కానీ ఈ లోపు మీకు ఏ సమస్య ఉన్నా దేవుణ్ణి అడగండి, సందేహించకుండా అడగండి. ఎవరి దగ్గర తగ్గని వ్యాధి ప్రభు చెంగు ముట్టుకోగానే తగ్గింది అనే ఆమెకున్నదే ఆ విశ్వాసం. ఆ విశ్వాసంతో ప్రార్థించండి, మీకు స్వస్థత పొందడం మీకే అర్థమవుతుంది, మీరు బాగుపడడం మీకే తెలుస్తుంది, మీకు నయం అవ్వడం మీకే తెలుస్తుంది. కొద్దిగా క్యూర్ అవుతూ ఉండడం, మీ శరీరంలో ఉన్న మార్పులు మీరే గమనిస్తారు. దాన్ని బట్టి ఇంకా విశ్వాసం అభివృద్ధి చెందాలి. అంతేకాకుండా అప్పుడు జరిగాయి, ఒకవేళ ఇప్పుడు మనకి ఇవ్వడేమో అలా అని సందేహంతో ఉంటే అది కూడా, ఆ కార్యం కూడా ఆ సందేహిస్తున్నట్టుగానే అంతంత మాత్రంగానే జరుగుతుంది. కాబట్టి ఒకవేళ శరీర సంబంధమైందే అని ఆగిపోకుండా మీకు ఏమన్నా ఇబ్బందిగా అనిపిస్తే దేవుడికి నిస్సందేహంగా ఆయన తీస్తానంటున్నాడు, ఆయన ఆదరిస్తానంటున్నాడు, ఆయన నిన్ను బాగు చేసుకుంటానంటున్నాడు. ఇక్కడ మనం ఎందుకు ఆగిపోవడం? దేవుడిపై భారం వేయండి, మీ జాగ్రత్తలో మీరు ఉండండి, మీరు తీసుకునేటువంటి మెడిసిన్ ఏమైనా ఉంటే తీసుకోండి, అలాగే విశ్వసించండి. ఆమె అన్ని సంవత్సరాలకి ఒక రకమైన నిష్ఠూర్పుతో ఉండిపోవాలి అసలు. కానీ అలా కాకుండా ఒక ఆశతో వచ్చింది, ఒక విశ్వాసంతో వచ్చింది. ఆ విశ్వాసమే ఆమెను బాగు చేసింది. ఇది ఒకటి.
ఇది ఒకటి, స్వస్థపరుస్తాడు దేవుడు, ఏదైనా బాగు చేస్తాడు. ఆయన అంతవరకు ఎందుకు, దేవుడు మాటే మనలో ఒక రకమైన ధైర్యాన్ని, ఒక రకమైన ఆదరణని కలిగిస్తుంటే మన ఎముకలకి బలం ఇక్కడే కలుగుతుంది. అవునంటారా? మన మనసుకు సంతోషం ఇక్కడే కలుగుతుంది. ఒక రకమైన ఆదరణ, ఒక రకమైన ఓదార్పు ఈ వాక్కు ద్వారానే మనకు సగం స్వస్థత అయిపోతుంది. అసలు చాలా వ్యాధులకి మూల కారణం ఏంటో తెలుసండి? కొన్ని రకాల భయాలు, స్ట్రెస్లు, ఒత్తిళ్ళు, టెన్షన్స్, వీటి వల్లే అది ఒక రకమైన వ్యాధుల్లోనికి తీసుకెళ్తుంది. కానీ దేవుడి దగ్గరికి వచ్చేసరికి ఆ మాటలు, భయపడే మాటలు ఉండవు, ఇక్కడ ధైర్యపరిచే మాటలు ఉంటాయి, నేనున్నాను అనే భరోసా ఇచ్చే మాటలు ఉంటాయి. నీతో పాటు నా మార్గంలో నడిస్తే నీకు ఏ సమస్య అయినా నీ గురించి ఆలోచించే ఒక మంచి రక్షకుడు, ఒక మంచి దేవుడు, ఒక మంచి స్నేహితుడుగా నేను ఉన్నాను. ఆ మాట మీకు ఎంత ధైర్యాన్ని ఇస్తుంది? అక్కడే బాగైంది మీకు సగం. అంటే దేవుడి సన్నిధిలోనే మీరు ఆరోగ్యవంతులు అవుతున్నారు, దేవుడి సన్నిధిలోనే మీకు చికిత్స జరిగిపోతుంది. ఆ దేవుడి మాట ద్వారానే మీరు పరిపూర్ణమైన ఆరోగ్యకరమైన స్థితిలోనికి వెళ్తున్నారు. గమనించండి ఒకసారి. రాలేనప్పుడు ఎలా ఉంటుంది, ఆయన సన్నిధిలో ఆయన వాక్కులు వింటున్నప్పుడు ఎలా ఉంటుంది, ఎప్పుడైనా మానేసినప్పుడు ఆ వారం ఎలా జరుగుతుంది, ఇవి మీరు గమనించినట్లయితే ఎక్కడో లేదండి. ఆయన చేసేటువంటి పరిష్కారం అంతా ఇక్కడే ఆయన సన్నిధిలోనే, ఆయన మాటల్లోనే ఉంది. చాలా వరకు ఆయన మాట ద్వారాగానే చాలా మందికి మానసిక ఆరోగ్యాన్ని ఆయన మాట ద్వారాగానే ఇస్తున్నాడు. అదే పెద్ద సమస్య. మానసిక ఆరోగ్యం లేకపోతేనే శారీరక అనారోగ్యం అనేది వస్తుంది. ఇక్కడే క్యూర్ అవుతున్నప్పుడు ఇంకా అక్కడ వరకు వెళ్ళవలసిన పని లేదు. కాబట్టి దేవుని వాక్కే మనకు ఆరోగ్యకరం, దేవుని మాటే మన ఎముకలకు పుష్టి. నష్టం కలుగజేసే మాటలకు దూరంగా ఉంటే సగం అనారోగ్యం నుంచి కాపాడుకున్నట్లే. అయితే తర్వాత ఇంకో మాట మార్కు సువార్త ఇంకే రకంగా ప్రభువు మన గురించి ఆలోచిస్తున్నాడంటే, మార్కు సువార్త 9వ అధ్యాయం 23, 24, 27 వరకు చదవండి. అందుకు యేసు నమ్ముట నీ వలన అయితే నమ్మువానికి సమస్తమును సాధ్యమే అని అతనితో చెప్పాను. వెంటనే ఆ చిన్నవాని తండ్రి, నమ్ముచున్నాను, నాకు అపనమ్మకం ఉండకుండా సహాయము చేయమని బిగ్గరగా చెప్పాను. జనుల గుంపు కూడి తన ఎద్దకు పరిగెత్తుకుని వచ్చుట యేసు చూచి, మూగవైన చెవిటి దెయ్యమా, వానిని వదిలిపోము, ఇక వానిలో ప్రవేశింపవద్దని మీకు ఆజ్ఞాపించుచున్నానని చెప్పి ఆ అపవిత్రాత్మను గద్దించెను. అప్పుడు అది కేక వేసి వానిని ఎంతో విలవిల్లాడించి వదిలిపోయాను. అంతటి వాడు చచ్చిన వాని వలె ఉండెను. కనుక అనేకులు వాడు చనిపోయిననిరి. అయితే యేసు వాని చేయి పట్టి వాని లేవనెత్తగా వాడు నిలవబడెను. ఇక్కడ ఆగండి. ఇక్కడ ఒక తండ్రి కుమారుని గురించి ప్రభు దగ్గరకు వచ్చి ఆ కుమారుణ్ణి రక్షించమని అడుగుతున్నాడు. ఎందుకు కుమారునికి వచ్చినటువంటి ఇబ్బంది ఏంటి? దెయ్యం పట్టింది. దెయ్యం పడితే ఏం చేస్తుందంట? దెయ్యం అస్తమాను నీళ్ళలోనికి అగ్నిలోనికి వేసి తాను గాయపడేట్లుగా చేస్తుంది. ఇది ఎప్పటి నుంచి ఉంది అంటే బాల్యం నుంచి ఉంది అని ఆ తండ్రి చెప్తాడు. ఇది ఎప్పటి నుంచి ఉంది వ్యాధి అంటే బాల్యం నుంచి ఉంది. ఇతన్ని చాలా ఇబ్బంది పెడుతుంది. ఆ దెయ్యం పెట్టడం వలన, అపవిత్రాత్మ పట్టడం వలన ఈ కుమారుడు చాలా ఇబ్బంది పడుతున్నాడు. వదిలించే వాళ్ళు ఎవరు లేరు. కాబట్టి నా కుమారుణ్ణి ఆ దెయ్యం నుంచి రక్షించు అనగానే ప్రభు వచ్చి ఏం చేశారు? ఆ దెయ్యాన్ని వెంటనే గద్దించగానే అది వెళ్ళిపోయింది. ఆ దెయ్యాన్ని, ఆ పవిత్రాత్మని గద్దించగానే అది వెళ్ళిపోయింది. కానీ అతను ఎలా అయిపోయాడంట? చచ్చిన వాని వలె వెళ్ళిపోయాడు. అంటే అంతగా అతన్ని విలవిల్లాడించింది, అంటే అంతగా అతన్ని బాధ పెట్టింది. ఇక్కడ ఒక ప్రభువు ఈ దెయ్యాన్ని వెళ్ళగొట్టేటప్పుడు వాళ్ళని ఒక మాట అడిగారు. ఏంటో గమనించారా? అదే అండి, నేను చేయగలనని నువ్వు నమ్ముచున్నావా? నీకు ఆ నమ్మకం ఉందా
నమ్ముట నీ వలన, మొదటి మాట ఏంటి? నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే. ఇందాక చెప్పిన పాయింట్లో కూడా చాలా ఏళ్ళు గడిచిపోయిన తర్వాత ఆమె ఒక నిట్టూర్పుతో నిస్పృహతతో ఉండాలి, కానీ నమ్మొచ్చింది, ఆమె స్వస్థత పొందుకుంది. ఇక్కడ కూడా నమ్మిన వాళ్ళకి సమస్తము సాధ్యమే అంటూ, ఇది చేయగలను నువ్వు నమ్ముచున్నావంటే నేను నమ్ముచున్నాను, నాకు అపనమ్మకం ఏమీ లేదు, నాకు సహాయం చెయ్యి, నాకు అసలు సందేహం ఏమీ లేదు, నేను నమ్ముచున్నాను. ఈ మాట ఎందుకు అడగాలి ప్రభు? అడగకుండా కూడా చెయ్యొచ్చు కదా. ఇక్కడ అర్థం ఏంటంటే, అప్పుడు భౌతికంగా దెయ్యం పట్టిన వాళ్ళు భౌతికంగా వేధించేది, అంటే అనుకోకుండా వాళ్ళని వాళ్ళే గాయపరుచుకోవడం, లేదా ఒక నీళ్లలో పడిపోవడం, అగ్నిలో పడిపోవడం, ఇలా భౌతికంగా వేధించేది. ఇప్పుడు కూడా దెయ్యం పట్టిన వాళ్ళు ఉన్నారు. దేవుని భయం భక్తి లేకుండా అన్యాయంగా ప్రవర్తిస్తూ, అక్రమంగా ప్రవర్తిస్తూ, అనేక రకాల పాపాలు చేస్తూ, అనేక రకాల మోసాలు చేస్తూ, బలహీనతలతో ఉంటూ, వాళ్ళ ఇష్టం వచ్చినట్లుగా వాళ్ళ ఇష్టానుసారంగా బ్రతికే వాళ్ళందరూ అపవాది చెరలో ఉన్నట్టే, అంటే ఆ దెయ్యం చెరలో ఉన్నట్టే. ఇప్పుడు పాయింట్ ఏంటంటే, ప్రాబ్లం అది కాదు. అపవాది పట్టుకోవడం అనేది, ఇంకా అందరూ అపవాది చేతిలోనికి వెళ్ళిపోయారు, అందరూ అతని చెరలోనికి వెళ్ళిపోయిన వాళ్ళే. ఒక్కొక్కరికి ఒక్కొక్క బలహీనత పెట్టింది, ఒక్కొక్కరిని ఒక్కో రకంగా మోసం చేసింది, మోసపోయేలా చేసింది. కరెక్టే. ప్రభు విడిపించగలడా లేదా? విడిపిస్తాడు. ఇప్పుడు నమ్మి వస్తే నువ్వు ఎందులో పడ్డావు, ఏ మాయలో పడ్డావు, లేదా ఏ బాధలో పడ్డావు, ఏ బలహీనత ఉంది, అపవాది నిన్ను ఎక్కడ కొట్టిందో చెప్పు. ఒకసారి ఆలోచించండి. నేను ఈ విషయంలో మోసపోయాను, నేను ఈ విషయంలో నష్టపోయాను, నేను ఈ విషయంలో మాయలో పడిపోయాను అని ఏమైనా అనిపిస్తే నమ్మి ప్రభు దగ్గరికి రండి, విడిపిస్తాను అంటున్నారు ఆయన. అంటే ఎక్కడ బాగు చేయాలన్నా ఆయన బాగు చేస్తారు. సమస్తము సాధ్యమే. నమ్మావా? సమస్తము సాధ్యమే. సాధ్యం కానిది ఏమీ లేదు. కానీ నువ్వు రావడంలో, ప్రభువుని అడగడంలో, ప్రభువుని నమ్మడంలో ఉంది. ఇప్పుడు అపవాది ఎవరిని ఎక్కడ పట్టుకుంది? ఇది ప్రభువుకి చెప్తే చాలు. ఒకసారి దేవుడికి మొరపెట్టండి, ప్రభు దగ్గర అడగండి. అంటే కేవలం పరలోకం ఇవ్వడానికి అని అనుకుంటాం కదా. ప్రభు వచ్చింది ఎందుకు అంటే మనల్ని నిత్య జీవానికి, అంటే పాపం నుంచి అది మెయిన్ పాయింటే, కరెక్టే. మనల్ని పాపం నుంచి విడిపించడానికి, నిత్య జీవితానికి తీసుకెళ్ళడానికి అనుకుంటాం. కరెక్టే, రక్షకుడిగానే వచ్చారు. కానీ అక్కడికి తీసుకెళ్లే ముందు మనల్ని చాలా బాగు చేయాలి, చాలా విషయాలలో కరెక్ట్ చేయాలి మనిషిని, చాలా విషయాలలో బంధించబడిన వాటి నుంచి విడిపించాలి, చాలా రకాల హితోపదేశం చేయాలి, చాలా నేర్పించి ఆ అర్హత వచ్చాక నిత్యజీవం ఇవ్వబడుతుంది. వెంటనే కాదు, తీసుకున్న వెంటనే కాదు. అయితే ఇక్కడ జరిగేటువంటి మేలులేంటి? ప్రభు మనకి ఏ రకంగా సహాయం చేస్తున్నాడు? నిత్య జీవితం అనేది ఫైనల్. కానీ ఇవి కూడా గుర్తించాలి. ఏ విషయాల్లో మనకి సహాయం వస్తుంది, ఏ విషయాల్లో ఆధారపడమన్నాడు, ఏ విషయాల్లో అడగమన్నాడు ప్రభు, ఏ విషయాల గురించి ప్రార్థించమన్నారు. ఇదిగో ఇక్కడ కూడా ఈ తండ్రి కోరుకున్నట్టుగానే మీకు ఎక్కడ బాగలేదు జీవితంలో, ఫైనాన్షియల్గానా, ఆర్థికంగానా, ఆరోగ్యంగానా, పిల్లల విషయంలోనా, పెద్దోళ్ళ విషయంలోనా, లేదా ఇంకే విషయంలో మోసపోతున్నారా? ఇవన్నీ అపవాది ఎక్కడ కొట్టిందో అక్కడ ప్రార్థించండి, అది బాగు చేయమని అడగండి. ఆ విషయంలో ఆదరించమని అడగండి, ఆ విషయంలో రక్షించమని అడగండి, ఆ విషయంలో కొంచెం పైకి తీసుకురమ్మని అడగండి. ప్రభు ఖచ్చితంగా సహాయం చేస్తానంటున్నాడు. ఆ కుమారుని రక్షించాడు, ఆ అపవిత్రాత్మ నుంచి విడిపించాడు. ఎప్పటి నుంచిది? బాల్యం నుండి పట్టుకుందంట. అంటే మొండి వ్యాధిని ఎలా అయితే స్వస్థపరిచాడో ప్రభువు, మొండి సమస్యను కూడా పరిష్కరించగలడు. ఇదే నా పాయింట్.
మొండి వ్యాధిని ఎలా అయితే స్వస్థపరిచి చూపాడో మీకున్న మొండి సమస్యను కూడా ఆయన విడిపిస్తాడు. మీరు నమ్మకంతో ప్రార్థన చేయండి, నమ్మకంతో మొరపెట్టండి, నమ్మకంతో ఆయన అడగండి, మీకు ఖచ్చితంగా న్యాయమే జరుగుతుంది. తర్వాత మనం కొన్ని ఇలా వెళ్తూ ఉన్న క్రమంలో కొన్ని అపార్థం చేసుకున్న విషయాలు ఉన్నాయండి. అపార్థం చేసుకున్న విషయాల్ని ఇది అపార్థం చేసుకున్నాం, ఇది ఇలా అర్థం చేసుకోకూడదు, దీని అర్థం ఇది అని ఆయన మనకి సరిచేసి చూపించాడు. అపార్థమే చేసుకుంటూ ఉంటే నష్టపోతాం, సరి చేసుకుంటూ వెళ్తే లాభపడతాం. అది ఒక విషయం చెప్తాను మీకు. లూకా సువార్త 19:8-9. జక్కయ్యను నిలవబడి, ఇదిగో ప్రభువా, నా ఆస్తిలో సగము బీదలకు ఇచ్చుచున్నాను. నేను ఎవని యొద్ద అయినను అన్యాయముగా దేనినైనను తీసుకొని ఎడల అతనికి 4 గంతలు మరలా చెల్లింతునని ప్రభువుతో చెప్పెను. అందుకు యేసు, ఇతడును అబ్రహాము కుమారుడే, ఎందుకనగా నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. ఇక్కడ ఏమర్థమైంది? ఇదిగో ప్రభు ఇంటికి రావాలంటే ఆ ఇంట్లో ధనం ఉండకూడదు. ఎలా అర్థమైందా? అంతేనంటారా? అంటే ఇప్పుడు యేసు ప్రభు మన ఇంట్లోనికి రావాలంటే మన ఇంట్లో ధనం ఉండకూడదు. మనం ఏం తిందాం? యేసు ప్రభు పెడతారా మరి రోజు? కాదండి. కొన్ని విషయాలు అపార్థం చేస్తున్నప్పుడు ఒక టీచర్గా, ఒక గురువులా మనల్ని గైడ్ చేసాడండి ప్రభు. అసలు మొట్టమొదటి గురువు మీరు ఎవ్వరినే పెట్టుకోవద్దు, ప్రభువునే పెట్టుకోండి. ప్రభువే దేనికైనా సరే సరైన భావం, సరైన అర్థం ఇవ్వగలడు. ఇలాగే చెప్పారు మాకు కూడా. ప్రభువు మిమ్మల్ని ఇష్టపడాలంటే అన్నీ వదిలేయండి, తర్వాత జీవితం ఎలా పోయినా పర్వాలేదు. ఇదిగో జక్కయ్య చూడు ఏం చేశాడు. ఒక వంతు ఏమంటున్నాడు? ఒక ఆస్తి అంతా పనిచేస్తాను, బేదలకు ఇచ్చేస్తాను, 4 గంటలు వాళ్ళకి అప్పగించేస్తాను. అంటే ప్రభు వచ్చి జక్కయ్య ఇంటికి వచ్చి, జక్కయ్య నాకు డబ్బు అంటే అసహ్యం, నువ్వు అందరికి ఇచ్చేస్తే నేను మాత్రం నీకు రక్షణ ఇస్తాను అన్నట్టుగా ఉంది కదా ఇక్కడ. అంటే రక్షణకి డబ్బుకి లింక్ పెడతారు, రక్షణకి కొంచెం ఉన్నతమైన స్థితికి మంచి పొజిషన్కి లింక్ పెడతారు, రక్షణకి ఒక అధికారాన్ని ఒక హోదాకి లింక్ పెడతారు. కరెక్టేనండి ఇది? అసలు ప్రభువుకి తెలియని సంపద, ప్రభు ఎరగని సంపద, ప్రభువుకి లేని ఘనత, ప్రభు ఎరగని అధికారమా? ఆయన ఎందుకు ఎలా అంటారు? ఈ మాట ఇలాగే ఉంది కదా. మరి అందుకే కదా జక్కయ్య భయపడి 4 గంటలు ఇచ్చేస్తాను అని చెప్పాడు. అంటే ఈ విషయంలో చాలా చాలా రాంగ్ స్టెప్ వేసాం మనం, చాలా చాలా అపార్థం చేసాం. ఎందుకంటే ప్రభు వచ్చిన తర్వాత ఇచ్చేస్తాను అన్నాడు. అంటే ప్రభు ఏదో భయపెట్టేసి ఉంటాడు, అందుకని అంతా వదిలేసుకున్నాడు. ఏం వదిలేసుకోలేదు ఇక్కడ, ఏం వదిలేసుకోలేదు. ఇక్కడ కూడా పాపమే వదిలేశాడు ప్రభు. ఇది మనసులో పెట్టుకుని జాగ్రత్తగా ఆలోచించండి. ఇది మనసులో పెట్టుకుని ఒకసారి 1 తిమోతి 6:10 ఒకసారి అది చదవండి. 1 తిమోతి 6:10 ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము. కొందరు దానిని ఆశించి విశ్వాసం నుండి తొలగిపోయి నానా బాధలతో తమ్మును తామే పొడుచుకునిరి. ఇక్కడ ఈ మాట ఎవరు చెప్పారంటే సాక్షాత్తు పౌలు గారు తిమోతి గారికి ఏం చెప్తున్నారంటే, ధనాపేక్ష అంటే ధనంపై ఉన్న కోరిక సమస్తమైన కీడులకు, అంటే అన్ని కీడులకి మూలము, అన్ని కీడులకి కారణమవుతుంది. కాబట్టి
దాన్ని ఆశించి విశ్వాసం నుండి తొలగిపోయి నానా బాధల్లో వాళ్ళంతట వాళ్ళే పడుతున్నారు. ఈ అర్థం ఇదే కదా. అంటే ఎక్కువ ధనాపేక్ష, ఎక్కువ ధనంపై కోరిక ఉంటే అది అన్ని రకాల కీడులకి మూలమవుతుంది, కారణమవుతుంది. దీని వలన విశ్వాసం నుంచి కూడా తొలగిపోయి పడిపోతున్నారు. ఈ వచనాన్ని ఇందాక మనం చదువుకున్న ఆ జక్కయ్య గారి సందర్భంలో వాటిని కలిపి చూస్తే ఎలా ఉంది? ఉండకూడదు అన్నట్టుగా అర్థమైంది. అంతేనా? ప్రభు వచ్చిన తర్వాత ఏమో జక్కయ్యలో ఎంత మార్పు వచ్చేసింది ఏంటి అంటే, ఏదో చెప్పుంటారు, దానికి భయపడి ఈయన వదిలేసుకుని ఉంటారు. ఇక్కడికి వచ్చేసరికి ఈ పౌలు గారు కూడా సమస్తమైన కీడులకి మూలం అంటున్నారు. అంటే దాన్ని అసలు ఆశించేయకూడదు, దాన్ని కోరుకోనేకూడదు అనే అర్థం వచ్చేట్లుగా ఉందంటున్నారు. కానీ ఈ రెండింటి మధ్య ఇంకోటి ఉందని మర్చిపోయారు. అసలు విషయం అదే. ఆ మాట చదువుకుని మీకు క్లారిటీ ఇస్తాను. యాకోబు పత్రిక 5:4 ఇదిగో మీ చేలు కోసిన పనివారికి ఇయ్యక మీరు మోసముగా బిగబట్టిన కూలి మొరపెట్టుచున్నది మీ కోతవారి కేకలు సైన్యములకు అధిపతియగు ప్రభు యొక్క చెవులలో జొచ్చి ఉన్నది. ఇక్కడ ఏమంటున్నారు? ఇక్కడ ఏం చెప్పబడింది? డబ్బంట మాట్లాడుతుందంట, డబ్బంట మనలాగే ప్రార్థన చేసుకుందంట, డబ్బంట మనలాగే దేవుడికి మొర పెడుతుందంట. విన్నారా ఎప్పుడైనా? మాట్లాడుతుంది, నోరు ఎక్కడుంది? మరి ఎలా ఉంది ఇక్కడ అంటే దీని అర్థం ఏంటంటే, మీరు రోజంతా పని చేయించుకుంటారు కదా, మీ దగ్గర ఒక పని మనిషిని కానీ పని చేసేవాళ్ళు మీ చేలో ఒక మనిషిని పెట్టుకున్నారు, కూలికి పెట్టుకున్నారు. రోజంతా పని చేయించుకుంటే కూలి ఇవ్వలేదు, మీకు ఇవ్వబుద్ధి కాదు. అది ధనాపేక్ష అంటే. ఎందుకేనా? మీకు ఇవ్వబుద్ధి కావట్లేదు, పని మాత్రం చేయించేసుకుంటున్నారు. ఇప్పుడు వాడు ఎంత బాధపడతాడు? తినాలా? ఏదో ఒక అవసరం ఉంటుందా? ఆ కూలి కోసమే కదా పొద్దున్న నుంచి సాయంత్రం వరకు ఒళ్ళొంచి కష్టపడింది. మీరేమో బిగబట్టేస్తే ఎలా? అతని అవసరాలు ఎలా తీరుస్తాయి? ఇప్పుడు ఈ బిగబట్టేసిన కూలి ఉంది చూసారు, అది ఏం చేస్తుంది? దేవుడికి మొరపెడుతుంది. అది కానీ దేవుడికి మొరపెడితే నేను వింటాను సుమా, నేను న్యాయం తీరుస్తాక వస్తాను సుమా అంటే అది మీకు కీడు. ఏ ధనం అంటే మీరు న్యాయంగా, మీరు మంచిగా మీ టాలెంట్ వాడి, మీ తెలివితేటలు వాడి సంపాదించుకున్న కూలి, సంపాదించుకున్న డబ్బు మొరపెట్టదు. ఎందుకంటే అది మీ సొత్తే, మీ కష్టార్జితమే. మీరు న్యాయంగా వెళ్ళారు, మీ తెలివితేటలను ఉపయోగించారు, మీరు కష్టపడ్డారు, మీరు పని చేశారు, కాబట్టి అది మొరపెట్టదు. కానీ ఈ ధనాపేక్ష అంటే ఇది ధనంపై కోరిక పెరిగిపోయి అన్యాయంగా ఒకరికి వెళ్ళవలసిన దాన్ని బిగబెడుతున్నారు చూడండి, ఇవ్వట్లేదు చూడండి. అక్కడ వాడు బాధపడతాడు, మీ దగ్గర చేశాను కానీ నాకు డబ్బులు ఇవ్వట్లేదు అని మొరపెడతాడు. లేదా ఆ కూలివాడన్నా మొరపెట్టచ్చు, పనికొచ్చినోడన్నా. ఆ పని అతనికి ఇవ్వాల్సిన జీతం మీ దగ్గర ఉండిపోయింది కదా, అది కూడా మొరపెడుతుంది. అది మొరపెట్టింది అనుకో, మరి నేను తీర్పు తీరుస్తానికి వచ్చేస్తాను, తీర్పు తీర్చాను అనుకో నీకు కీడే జరుగుద్ది. ఈ మాట చెప్పాడండి ప్రభు వచ్చి జక్కయ్య దగ్గరికి వచ్చి. అప్పుడు జక్కయ్య గారికి ఎలా ఉంటుంది? అమ్మో, అలా అయితే నేను చాలా బిగబెట్టేశాను. ఇప్పుడు చాలా బిగబెట్టేశానంటే చాలా కీడు ఉంది నా నెత్తి మీద. అది ఎప్పుడోకప్పుడు నా కుటుంబానికి తగులుతుంది, అది ఎప్పుడోకప్పుడు నాకు శాపం. అంటే ఇప్పుడు ఈయన పని ఏంటందుకనే పన్ను వసూలు చేయడం, ఈ ప్రజల దగ్గర తీసుకోవడం, వడ్డీలకి ఇవ్వడం. ఇప్పుడు ₹1 తీసుకోవడం న్యాయమైనప్పుడు నువ్వు చేసుకో, కానీ 4 గింతలు దోచేస్తున్నావు చూడు, అది మొరపెడుతుంది, అది అన్యాయం. ఆ డబ్బు ఉండొద్దు అన్నారు తప్పితే మొత్తానికి నీకేమీ లేకుండా పనిచేయ అనలేదు. నీ యొక్క కెపాసిటీని ఉపయోగించుకొని నువ్వు తెచ్చుకోవద్దు అనలేదు.
నీ న్యాయబద్ధంగా నువ్వు వెళ్ళే మార్గంలో నువ్వు వెళ్ళొద్దు అనలేదు, నువ్వు కూడబెట్టుకునేది కూడబెట్టుకోవద్దు అనలేదు. అన్యాయంగా వెళ్ళకు, అది మొరపెడుతుంది, అది మాట్లాడుతుంది, అది నాకు చెప్పొద్ది అంటే ఇలా అపార్థమయ్యి చాలా మంది నష్టపోయారు. కానీ ప్రభు వచ్చి అసలైన అర్థం ఇది. అలా అయితే బైబిల్ చరిత్రలో ఒక్క ధనవంతుడు కూడా ఉండకూడదు, లేరా? మరి భక్తులందరూ ధనవంతులే, భక్తులందరూ మంచి పొజిషన్లో ఉన్నవాళ్లే, భక్తులందరూ ఉన్నతమైన స్థితిలో ఉన్నవాళ్లే, భక్తులందరూ జ్ఞానవంతులే. మరి వాళ్ళందరినీ ప్రభు ద్వేషించారా? కాదండి. ఈయన జక్కయ్య ఏమన్నాడు చూడండి, నేను అన్యాయంగా దేన్నైనా తీసుకుంటే అంటే అక్కడ భర్తీ చేసుకొచ్చాడు ఆయన. ఎందుకంటే కీడును దాచుకున్నాను, నేను ధనాన్ని అనుకున్నాను కానీ కీడును దాచుకున్నాను. ఇప్పుడు ఈ కీడు ఏమవుతుంది? నా కుటుంబానికి కొడుతుంది, ఎప్పుడొకప్పుడు శాపంగా తగులుద్ది. నా బిడ్డలకు తగలొచ్చు, నా ఫ్యామిలీకి తగలొచ్చు, ఎవరో ఒకరికి రావచ్చు. ఎందుకు వచ్చిన బాధ? నేను వెళ్ళే మార్గంలో వెళ్ళినా కూడా నాకు లాభం వస్తుంది కదా, న్యాయంగా సంపాదించినా నాకు వస్తుంది కదా, అది చాలు. ఈ కీడు నాకు వద్దు, ఇప్పుడే నేను దీన్ని కరెక్ట్ చేసుకుంటాను అంటే భయంతో మారడండి. ఎవరునే భయంతో మారడు, మారు మనసు. అతనికి మనసు మారిన తర్వాత, పశ్చాత్తాపం కలిగిన తర్వాత, ఇది తప్పు అని తెలిసిన తర్వాత మాత్రమే మారుతాడు. ఆ మార్పు జక్కయ్యలో కనబడింది కాబట్టే ఇతను అబ్రహాం కుమారుడే, ఇతనికి కూడా రక్షణ వచ్చి ఉన్నది. అంటే ఈ విషయంలో కరెక్ట్ చేసే గురువు ఎవరు? ప్రభువే. కొన్ని విషయాలలో మనం తప్పు దారిలో అపార్థాలు చేసుకుంటూ వెళ్ళిపోతే నష్టపోతాం. కాబట్టి కరెక్ట్ చేసుకుంటూ రైట్ మార్గం ఇది అని ఏ విధంగా నష్టపోకుండా మనల్ని మంచి మార్గంలో నడిపించే టీచర్ మన ప్రభువేనండి, మన ప్రభువే. స్వస్థపరిచే డాక్టర్ అయినా, తర్వాత బలహీనతల నుంచి విడిపించే స్నేహితుడైన, తర్వాత మనకు తెలియని వాటిని అర్థం చేయించి దాని భావం ఇది, దీని గమ్యస్థానం ఇది అని తెలియచేసే గురువు అయిన, తర్వాత ఇంకా నాలుగోదిగా యోహాను సువార్త 8:11 చూడండి. ఆమె లేదు ప్రభువా నేను, అందుకు యేసు నేనును నీకు శిక్ష విధింపను, నీవు వెళ్ళి ఇక పాపము చేయుకుమని ఆమెతో చెప్పాను. ఇక్కడ పాపం జరిగింది ఒక ఆమె విషయంలో, తెలుసు కదా, ఇంకా అందుకని పైనుంచి చదివించలేదు. ఒక ఆమె వ్యభిచారంలో పట్టబడింది, అందరూ పట్టుకున్నారు, తీసుకొచ్చారు, అక్కడ నిలబెట్టారు, మధ్యలో నిలబెట్టారు. అందరూ కూడా రాళ్ళు విసిరేసి చంపాలి. ఇప్పుడు ఎవరైతే పాపం చేస్తారో పాత ధర్మశాస్త్ర ప్రకారంగా ఆ పట్టబడిన దొరకను బతికేచ్చు, మళ్ళీ దొరికిన వాళ్ళు మాత్రం ఆ పట్టబడిన వ్యక్తి మాత్రం దోషిగా పరిగణింపబడి రాళ్లతో కొట్టి చంపాలి. ఇలా నిలబెట్టేటప్పటికి అందరి ఆలోచనకి ప్రభు యొక్క ఆలోచనకి తేడా గమనించాలి. ఈమె పాపి చనిపోవాలి. సరే, అయితే మీరు కూడా ఎవరైతే చేయలేదో మీరు వాళ్ళు వేయండి అనగానే మళ్ళీ ఎవరు వేయరు, అంటే అందరూ ఆ కోవకి చెందిన వాళ్ళే. కానీ మనిషి యొక్క ఆలోచన ఏమైంది? చేస్తే చనిపోవాలి, చేస్తే చనిపోవాలి, పాపం చేస్తే చనిపోవాలి. కానీ ప్రభువు అలా కాదు. ఒకవేళ నువ్వు మారుతానంటే నీకు ఒక అవకాశం ఇస్తాను, నీకు మరో జీవితాన్ని ఇస్తాను. నువ్వు మానేస్తానంటే మరొక జీవితం. ఇక్కడ ఉన్న అర్థం ఏంటంటే ఒకసారి చదవండి. కీర్తనలు 91:3. కీర్తనలు వేటకాని ఉరిలో నుండి ఆయన నిన్ను విడిపించును, నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును. ఇక్కడ చూడండి, వేటగాడంట ప్రతి ఒక్కడికి ఉరేస్తున్నాడు, అందరినీ చంపాలని చూస్తున్నాడు. ఏ రకంగా చంపాలని? పాపం చేయించి ఏదో రకంగా నాశనానికి పంపించాలంటే పర్మనెంట్గా చంపాలి, ఇంకా ఆత్మ కూడా చచ్చిపోవాలి. ఆ రకంగా చంపాలని ప్రతి ఒక్కరికి వలేస్తుంటే ప్రభు వచ్చింది. ఎందుకంటే ఆ వలలో పడకుండా ఆ ఉరి నుంచి తప్పించుకోవడానికి. ఇక్కడ ప్రజలందరూ కోరుకునేది ఆమె ఒక్కతే అక్కడ చచ్చిపోతే
అక్కడితో అయిపోద్ది అని అనుకున్నారు. కానీ ప్రభు ఏం చేశారు, ఆ వేటగాని ఊరి నుంచి ఈమెను తప్పించి, ఇప్పుడు అక్కడే చనిపోయింది అనుకోండి, అక్కడే చంపేశారు అనుకోండి, ఆమె నరకానికి వెళ్తుందా నిత్య జీవితానికి వెళ్తుందా? పాపంతో ఉంది కాబట్టి నరకానికి వెళ్తుంది. కానీ ఏమో ఆమెకు ఇంకా మారు మనసు రావచ్చేమో, తర్వాత ఆ నరకం నుంచి తప్పించబడొచ్చేమో ప్రభు యొక్క మాటను బట్టి, ప్రభు చూపిన ప్రేమను బట్టి, ప్రభు ఇచ్చిన క్షమాభిక్షను బట్టి. ఇది చేయడానికే ప్రభు ప్రతి ఒక్కరికి మరొక అవకాశం ఇచ్చాడు. అంటే చెయ్యమని ప్రోత్సహిస్తున్నట్టు కాదు ఇక్కడ. అంటే క్షమాపణ ఇచ్చారు అంటే మరొకసారి చేయమని కాదు. నువ్వు మారుతానంటే, ఇది వదిలేస్తానంటే, ఈ జీవితం వద్దనుకుంటే, పశ్చాత్తాపం నీకు కలిగితే ఆ నాశనకరమైన స్థితికి వెళ్లకుండా ఊరి నుంచి తప్పిస్తాను. ఆ నాశనంలోనికి ఆ వేటగాడు ఉన్నాడు కదా, అపవాది వేస్తున్నాడు కదా ప్రతి ఒక్కరికి. ఆ వేటగాని ఊరిలో నుంచి తప్పించబడతావు, నాశనానికి వెళ్లకుండా నిన్ను రక్షిస్తాను. ఇది ప్రభువు చేసే మేలు. ఈ మేలు అందరికీ ఇవ్వబడింది. అందరూ ఆ పాపం అనే స్థితిలో ఉన్నారు, అందరి దగ్గరికి వచ్చింది. తీసుకున్న వాళ్ళు తప్పించబడతారు. ప్రభు ఇచ్చిన రక్షణ తీసుకున్న వాళ్ళు తప్పించబడతారు. లేదా ఇది ఒక హేళనగా కానీ, ఒక ఏదో చిన్న చులకనగా కానీ అనిపించిందా? హేళన చేశారా? నిర్లక్ష్యం చేశారా? ఆ వేటగాని ఊరిలోనికే వెళ్తారు. ప్రభువుని ఆశ్రయించిన వాళ్ళు మాత్రం తప్పించుకోబడతారు. తర్వాత 1 తిమోతి ఇంకా ఏం చేస్తారు ఆయన? ఇంకా మనకి ఎన్ని రకాలుగా మనల్ని ప్రొటెక్షన్ ఇస్తున్నారు, రక్షిస్తున్నారు అనేది చూద్దాం. 1 తిమోతి 1:12-13 చూడండి. పూర్వము దూషకుడును హింసకుడును హానికరుడునైన నన్ను తన పరిచర్యకు నియమించి నమ్మకమైన వానిగా ఎంచినందుకు నన్ను బలపరిచిన మన ప్రభువైన క్రీస్తు యేసుకు కృతజ్ఞుడనై ఉన్నాను. తెలియక అవిశ్వాసం వలన చేసి తిని గనుక కనికరింపబడి తిని. ఇది కూడా పౌలు గారు చెప్తున్న మాటే. ఈయన ఏమంటున్నారంటే, నేను పూర్వము దోషమని అందరికీ తెలుసు కదా, ఈయన ఒకప్పుడు సంఘాన్ని హింసించారు, చాలా మందిని పట్టుకుని ఈడ్చుకెళ్ళిపోయారు, సంఘాలని చెదరగొట్టారు. అంటే అందరికీ హానికరుడును, అందరినీ దూషించేవాడిని, అందరికీ హింసకుండా అంటే హింస పెట్టేవాడిని అని ఈయనే చెప్తున్నారు. అంటే పాపాన్ని ఒప్పింపచేస్తున్నాడు. దేవుడు వచ్చినప్పుడు, పరిశుద్ధాత్మ దేవుడు మనలోనికి వచ్చినప్పుడు పాపాన్ని ఒప్పింపచేస్తున్నాడు. అప్పుడే క్షమాపణ. అయితే ఇక్కడ ఇంకో విషయం కూడా ఉంది. ఒప్పుకున్న తర్వాత, ఇప్పుడు ఒప్పుకున్నాడండి ఆయన, ఇదివరకు నేను ఆ దోషకుడిని హింసించాను, సంఘాన్ని చెదరగొట్టబడి, దీని వలన ఏమైనా ఉపయోగం ఉందా అంటే తన మతాన్ని కాపాడుకుంటున్నాను, తన మతంలో వెళ్తున్నాను అనుకున్నాడు. కానీ ఏమైనా ఉపయోగం ఉందా ఇలా ఉండడం వలన? లేదు. కానీ కనికరింపబడ్డాను, క్షమించబడ్డాను, ప్రభు చేత పిలువబడ్డాను, ప్రభు చేత ఎన్నుకోబడ్డాను. తర్వాత జీవితం ఎంత మందికి ఉపయోగపడింది, ఎంత మందిని ప్రభావితం చేసింది. ఇప్పుడు కూడా పౌలు గారు ప్రతి సంఘంలో వినబడుతుందంటే అసలు ఒక జీవితాన్ని ఆయన పట్టుకున్నాడంటే, ఒక పాపపు జీవితాన్ని ఆయన పట్టుకున్నాడంటే, ఎంత మందికి ఉపయోగం లేని జీవితాన్ని ఆయన పట్టుకున్నాడంటే పనికొచ్చే జీవితంగా మార్చేస్తున్నాడు. ఎంతో మందిని వెలిగించే జీవితంగా మార్చేస్తున్నాడు. ఎంతో మందిని నిలబెట్టే వారిగా మార్చేస్తున్నాడు. ఎంతో మందికి స్ఫూర్తినిచ్చే వారిగా మార్చేస్తున్నాడు. ఎంతో మందికి ఘనతనిచ్చే విధంగా, ఎంతో మందిని ప్రభావితం చేసే విధంగా మార్చేస్తున్నాడు. ఇది కాదా గొప్ప మేలు దేవుడు చేసింది? ఒకప్పుడు ఎందుకు పనికిరాని జీవితం అనుకున్న జీవితాల్ని, ఒకప్పుడు పాపంలో మగ్గిపోతున్న జీవితాల్ని ఒక్కసారి ఆయన పట్టుకుని ఎక్కడెక్కడికి నడిపించాడు, ఎన్ని సంఘాలు కట్టించాడు, ఎంత మందికి మారు మనసును దయచేశాడు. 5 ఏళ్ళు అంటే కఠినమైన మనసులో ఉన్నటువంటి
ఉన్నటువంటి వాళ్ళ మనసులను కూడా మార్చేశాడు. ఎన్ని దేశాలను ప్రభావితం చేశాడు, ఎన్ని తరాలను ప్రభావితం చేశాడు ఈయన. ఇలా ఒక్కొక్కరి గురించి ఆలోచిస్తే, ఒక్కొక్క భక్తుడి గురించి ఆలోచిస్తే ఒక్కొక్క కోణంలో కనబడతారు. అంతకు ముందు ఇంత గొప్పదైన, ఇంత ఘనమైన జీవితం ఉండదు. కానీ ప్రభు ఒక్కసారి పిలిచాక, ప్రభు ఒక్కసారి ఎన్నుకున్నాక, ప్రభు ఒక్కసారి నిలబెట్టాక ఆ జీవితం అతనికే కాదు, చాలా మందికి పనికొచ్చేదిగా అయిపోతుంది. ఆయనకే కాదు, చాలా మందిని వెలిగించే విధంగా జీవితం మారిపోతుంది. ప్రభు చేతిలో జీవితం పెట్టండి. మిమ్మల్ని ఏ స్థితికి తీసుకెళ్తాడో తర్వాత చూడండి. ప్రభుకి యథార్థంగా జీవితాన్ని అప్పగించి చూడండి. ప్రభువును మార్చమని అడగండి, సరిదిద్దమని అడగండి, నడిపించమని అడగండి. ఇంకా చూడండి, జరిగే అద్భుతాలు మీరే చూస్తారు. పరిపూర్ణంగా ఆయనకు సరెండర్ అయిపోండి, పరిపూర్ణంగా ఆయన చేతులకు అప్పగింపబడండి. మిమ్మల్ని ఏ స్థితికి నడిపిస్తాడు, ఏ రకంగా, ఏ మ్యాప్లో, ఏ రూట్లో తీసుకెళ్తాడో ఇంకా ఆయన ఇష్టం. అంటే మన జీవితాలపై అధికారిగా ప్రభు ఉంటే ఆ జీవితం ఎంతో గొప్పగా వెలుగింపబడుతుంది, ఆ జీవితం ఎంతో ఘనపరచబడుతుంది. ఎప్పుడూ విలువ ఇవ్వని వారికి అప్పటి నుంచి ప్రభు పట్టుకున్న తర్వాత, అసలు అప్పటి వరకు పౌలు గారు అంటే తెలియకపోవచ్చు. ఒకవేళ తెలిసినా తిట్టుకున్న వాళ్ళే ఉంటారా, పొగున్న వాళ్ళు ఉంటారండి? హింస పెట్టేవాడు కాబట్టి తిట్టుకునే ఉండుంటారు. కానీ తర్వాత ప్రభు పిలిచిన తర్వాత అసలు ఇప్పటికీ ఎప్పటికీ మర్చిపోలేని చరిత్ర సృష్టించాడు. ఇది ఒక జీవితం పట్టుకున్నారా, ఇంకా ఆయనకి ఎంత విధేయత చూపుతావో అంత గొప్ప స్థితికి తీసుకెళ్ళిపోతూనే ఉంటారు. ఇది తర్వాత ఇంకో పాయింట్, ఇంకా 1 కొరింథీ పత్రిక 1:27 నుంచి 31 వరకు చూడండి. ఏ శరీరియు దేవుని ఎదుట అతిశయింపకుండునట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకములో నుండు వెర్రి వారిని దేవుడు ఏర్పరచుకుని ఉన్నాడు. బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకంలో బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకుని ఉన్నాడు. ఎన్నికైన వారిని వ్యర్థము చేయుటకు లోకములో నీచులైన వారిని, తృణీకరింపబడిన వారిని, ఎన్నిక లేని వారిని దేవుడు ఏర్పరచుకుని ఉన్నాడు. అయితే ఆయన మూలముగా మీరు క్రీస్తు యేసునందున్నారు. అతిశయించువాడు ప్రభువునందే అతిశయింపవలెను అని రాయబడినది నెరవేరునట్లు దేవుని మూలముగా ఆయన మనకు జ్ఞానమును, నీతియు, పరిశుద్ధతయు, విమోచనమునాయను. ఇక్కడ ప్రభు ఏం చెప్తున్నారంటే మీ హృదయం ఒకవేళ యథార్థంగా ఉంటే, మీ హృదయం ఆయన మాట వినేదిగా ఉంటే, మీ హృదయం ఆయనకు అనుకూలంగా నడుచుకునేదిగా ఉంటే, మీరు పెద్ద జ్ఞానవంతులే అవ్వక్కర్లేదు, మీరు పెద్ద గనులే అవ్వక్కర్లేదు, మీరు పెద్ద అధికారులే అవ్వక్కర్లేదు. అసలు ఎలాంటి వారిని ఉద్యోగం ఇవ్వాలండి ఎవరికైనా? ఎవరికి ఇస్తారు? ఫెయిల్ అయిపోయిన వాళ్ళకి ఇస్తారా? పాస్ అయిన వాళ్ళకి, అందులో కూడా టాప్ ర్యాంక్లో ఉన్నవాళ్ళు, టాపర్స్కి. ఎందుకంటే వాళ్ళ బుర్ర షార్ప్గా ఉందని అవి చెప్పేస్తాయి, సర్టిఫికెట్లు చెప్పేస్తాయి. అంటే ఎవరిని ఎన్నుకుంటారు? ఇప్పుడు ఒక జాబ్కి ఎంతోమంది, ఒక 100 పోస్టులు ఉన్నాయనుకోండి, కొన్ని వేల మంది వచ్చేస్తారు. వేల మందికి వచ్చేది జాబు. ఎవరికి ఇస్తారు? స్కిల్స్ చూసి, మార్క్స్ చూసి, టాపర్స్ చూసి, ర్యాంక్ చూసి, వాళ్ళని కొంచెం ఇంటర్వ్యూ చేసి, ఎవరైతే తెలివైన వాళ్ళో, ఎవరైతే ఇది కరెక్ట్గా చేయగలరో, ఎవరైతే షార్ప్గా ఉన్నారో వాళ్ళని ఎన్నుకొని యు ఆర్ సెలెక్టెడ్ అంటారు. కానీ ప్రభు చూసారు ఇక్కడ విచిత్రంగా, అసలు ఎన్నికే ఉండదంట. ఎన్నిక పెద్ద విలువైన జీవితాలే కాదంట, ఎన్నిక లేని వారే ఉంటారంట, జ్ఞానం లేని వాళ్ళే ఉంటారంట, వాళ్ళని ఎన్నుకుంటారంట. ఎందుకు ప్రభు యొక్క ఆలోచన ఎలా ఉంది?
తెలివైన వాళ్ళు అంటే ఈ లోకమందు జ్ఞానులైన వాళ్ళు ఏమనుకుంటారంటే మా జ్ఞానం చేత నడిచేస్తున్నాం, మా బలం చేత మేము చేయగలుగుతున్నాం, మాకున్న ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ తెలుసా, మాకున్న సపోర్ట్ తెలుసా, మాకున్న డబ్బు బలం ఎంతో తెలుసా అంటారు. ఇలా అతిశయించే వాళ్ళు వద్దు. కానీ ఎలాంటి వాళ్ళు కావాలి? నేను ఏమై ఉన్నానో నా ప్రభు వల్లనే అయి ఉన్నాను. నాకు ఏదైతే ఇవ్వబడిందో నా ప్రభువు వల్లనే ఇవ్వబడింది. నేను ఏ విధంగా అయితే నడుస్తున్నానో ఆ శక్తి నా ప్రభువు ఇచ్చిందే, నాకున్న జ్ఞానం నా ప్రభువు ఇచ్చిందే, నాకున్న నడవడిక ప్రభువు నేర్పిందే, నాకున్నటువంటి ప్రవర్తన నా ప్రభువు నేర్పిన బోధే, నా ప్రభువు సరిచేసిందే. అతిశయించేవాడు ప్రభువును బట్టి అతిశయించాలి. వాళ్ళను బట్టి వాళ్ళు అతిశయించేవాళ్ళు ప్రభువుకి ఎన్నికైన వారు కాదు. ఇలా ఎన్నుకోరు. ఒకవేళ ఇక్కడ లోకంలో ఎన్నుకోవడం ఇలా ఉండొచ్చేమో, కానీ జ్ఞానాలను సిగ్గుపరిచే విధంగా నేను ఎన్నుకున్నాను. అందుకనే అపోస్తులు వెళ్తుంటే ప్రజలు ఏమనేవారు? అపోస్తులు వెళ్తుంటే అదే చేసేవాళ్ళు, వీళ్ళు జాలర్లు కదా, ఇదేంటి భూమిని అంటే గొప్పగా అంటే భూమిని తలక్రిందులు చేసేంత జ్ఞానం వీళ్ళకి ఎలా వచ్చింది? ఒక్కసారి తారుమారు చేసేసి ఇంతమందిని ఎలా ప్రభావితం చేశారు? వీళ్ళు చేపలు పట్టేవాళ్ళు కదా, చదువు లేని పామర్లు కదా, వీళ్ళకి జ్ఞానం ఎక్కడిది? ఇన్ని విషయాలు తెలుసా వీళ్ళకి? అప్పుడు వాళ్ళు ఏమంటారు? నేను పీజీ చేశాను అందుకే ఇది అంటారా? నా ప్రభు ఇచ్చాడు. ఇలాంటి వాళ్ళు కావాలండి ప్రభువుకి. వాళ్ళని బట్టి వాళ్ళు గర్వించే వాళ్ళు కాదు, ప్రభువుపై ఆనుకొని నడిచే వాళ్ళు కావాలి. ప్రభువుని బట్టి అతిశయించే వాళ్ళు కావాలి. ప్రభువుని మహిమపరిచే వాళ్ళు కావాలి. ప్రభువు శక్తి చేత నడిచే వాళ్ళు కావాలి. కాబట్టి ఎన్నిక లేని జీవితాల్ని ఎన్నికైన వారు కూడా ఆశ్చర్యపోయే విధంగా, సిగ్గుపరచబడే విధంగా ఆయన మార్చగలడు, ఆయన చేతికి అప్పగిస్తే. కాబట్టి నాకు పెద్ద చదువు లేదు కదా, నాకు పెద్ద ఆస్తిపాస్తులు లేవు కదా, నేను చేయగలనా? నాకు అంత సపోర్ట్ లేదు కదా, నాతో పనిచేసే వాళ్ళు కూడా అంత ఎక్కువ మంది లేరు కదా అని ఎవ్వరూ ఏ క్షణాన బలహీనపడొద్దు. ఎందుకంటే మీతో ఉన్నది బలవంతుడు, మీతో ఉన్నది శక్తిమంతుడు, మీతో ఉన్నది జ్ఞానవంతుడు. నువ్వు నడవాలి అనుకున్నప్పుడు, నువ్వు చెయ్యాలి అనుకున్నప్పుడు ఎవరెవరిని కలపాలి, ఏమేమి సమకూర్చాలి, ఏ శక్తి ఏ జ్ఞానం నీకు ఇవ్వాలి, ఏ రకంగా నడిపించుకోవాలో ఆయన చూసుకుంటాడు. ఎన్నిక లేని వాడిని, తక్కువ వాడిని అని ఎవరిని చిన్నబుచ్చుకోకండి, తక్కువ వారిగా చూసుకోకండి, చులకన వారిగా చూడకండి. ఆ జీవితాల్ని గొప్పగా చేస్తానంటున్నాడు. ఎన్నికైన వారు కాదు, ఎందుకంటే వాళ్ళను బట్టి అతిశయిస్తారు. ప్రభువును బట్టి నడుచుకునే వాళ్ళు కావాలి, ప్రభువుపై ఆనుకొని నడిచే వాళ్ళు కావాలి, ప్రతి విషయంలో ప్రభువుని మహిమపరిచే వాళ్ళు కావాలి. అందుకనే పౌలంతటి జ్ఞానవంతుడు కూడా చివరికి వచ్చేసరికి అంత పరిచర్య చేసేటప్పటికి ఏమన్నారు? నేను ఏమై ఉన్నానో అది నా ప్రభువు వలనే అయి ఉన్నాను. అంటే ఎన్ని సంఘాలు కట్టాను, ఇది నా గొప్ప అనలేదు, ప్రభువు నడిపించాడు కాబట్టి. ఎన్నోసార్లు తలుచుకుంటాడండి ఆయన. ఎన్నో ఆపదలు నన్ను చుట్టుముట్టాయి, బ్రతుకుతామన్న ఆశ కూడా నాకు లేదు, నేను తప్పించబడతానని కూడా అనుకోలేదు. కానీ కృపచేత, దేవుడి యొక్క ప్రేమ చేత నేను ఆ ఆపదల నుంచి తప్పించబడ్డాను. ప్రభువే నన్ను రక్షించుకున్నాడు, ప్రభువే నన్ను కాపాడుకున్నాడు, ప్రభువే నాతో మాట్లాడించుకున్నాడు. ఇప్పుడు ఎవరిని మహింపరిచాడు ఈయన? తన జీవితం ద్వారా ప్రభువునే మహింపరిచాడు. ఇలా నడిచేవాళ్ళు దేవుడి ఎన్నికలో ఉంటారు. కాబట్టి ప్రియులారా, ప్రభు కేవలం నీకు రక్షణ ఇస్తాను, మిగతా నా దగ్గర చెప్పుకో. పాపం క్షమాభిక్ష కావాలా? వచ్చే క్షమిస్తాను, అంతేగాని ఇంకా లేనిపోని ప్రార్థన అంతా చేయకు అని అంటూ మీరు అలా ఫిక్స్ అయిపోకండి. ఎందుకంటే ఈ సందేహం పోతేనే మీరు అడుగుతారు. ఈ సందేహం ఉన్నంతసేపు మనసులోనే ఉంటుంది, ఎందుకు కోరుకుంటుంది మనసులో అడగాలని. కానీ లోక సంబంధమైనది అయిపోద్దేమో, లేదా శరీర సంబంధమైనది అయిపోద్దేమో అని మీరు ప్రభువు దగ్గర మీ హృదయాన్ని తెరవరు.
కాబట్టి మీకు ఒక రోగిగా ఉన్నారా, ఆయనే డాక్టర్. మీరు బలహీనతలో ఉన్నారా, మిమ్మల్ని బాగు చేసే మోటివేషనల్ స్పీకర్ అయిన. అంటే మీకు కొన్ని మాటలు అంటే కొన్ని మెంటల్గా చెప్పే ఉంటాయి, కొన్ని బాడీకి చికిత్స చేసే ఉంటాయి. ఏదైనా సరే అంటే మానసిక వైద్యుడు కూడా ఆయనే బలహీనతల్లో ఉండిపోయినప్పుడు. లేదు మీరు కొన్ని విషయాలలో అపార్థం చేయబడి ఉన్నారా, ఆ అపార్థమైన విషయాల్లో వల్ల మీరు నష్టపోకుండా అర్థం చేయించే ఒక మంచి గురువు ఆయన. మీరు ఒకవేళ తప్పు చేసామనో పాపంలో ఉండిపోయామనో కృంకుపడుతూ తల కూడా పైకెత్తకుండా బాధపడుతూ ఉంటే మీకు క్షమాభిక్ష పెట్టి ఆ వేటకాని ఊరిలో నుండి నాశనానికి వెళ్ళిపోకుండా నీ బాధను, నీ పరిస్థితిని అర్థం చేసుకొని మరొక జీవితాన్ని ఇవ్వగలిగే నీ స్నేహితుడైన ప్రభు నిన్ని రకాలుగా మీరు సహవాసం చేయండి, ఇన్ని రకాలుగా అర్థం చేసుకోండి. ఏ స్థితిలో ఉన్న ఆయన కాపాడేవాడే, ఏ స్థితిలో అయినా మిమ్మల్ని బాగు చేసుకునేవాడే, ఏ స్థితినైనా అర్థం చేసుకునేవాడే, ఏ స్థితినైనా పంచుకునేవాడే. కాబట్టి ప్రియులరా, మీ ప్రార్థన ఎంత స్వచ్ఛంగా ఉండాలంటే ప్రభు మీకు స్నేహితుడు, తల్లి ప్రేమ పంచేవాడు, ఒక గురువు గారు, ఒక రక్షకుడు, నిత్య జీవాన్ని ప్రసాదించే దేవుడు, ఇన్ని విధాలుగా మీరు ప్రభువుని చూడగలిగినప్పుడు ప్రభువుతో ఒక మంచి సంబంధం ఏర్పడుతుంది, ప్రభుతో ఒక మంచి సహవాసాన్ని కొనసాగించగలుగుతారు. అప్పుడు జీవితం ఒక్కొక్క సమస్య నుంచి తొలగించబడుతూ ప్రతి పరిస్థితి మీకు అనుకూలంగా మారుతూ ప్రతి విధంగానూ ఆశీర్వదించబడుతూ అన్నీ ఇప్పటి వరకు వేధిస్తున్న బాధలు ఒక్కొక్కటి తొలగిపోతూ మీ జీవితం ఇంకా ఫ్రీగా, ఇంకా ఆనందంగా, ఇంకా సంతోషకరమైన స్థితిలోనికి వెళ్ళడానికి ఇవన్నీ ఉపయోగపడతాయి. కాబట్టి ప్రభువుని అన్ని రకాలుగా కూడా నమ్మండి, అన్ని విధాలుగా బాగు చేస్తాడు. తల్లిదండ్రి దగ్గరకు వచ్చి నీకేదో కన్నాను కాబట్టి భోజనం మాత్రమే పెడతాను, బట్టలు కొన్నంటారా? తల్లిదండ్రులు కొన్నంతలు కొంటారు. లేదు మీకు ఏదో అన్నం బట్టలు ఇస్తాను కానీ చదువు మాత్రం చెప్పించనంటారా? లేదు, వాళ్ళకు ఉన్నంతలే పెడతారు. అన్ని రకాలుగా కేర్ తీసుకుంటున్న తల్లిదండ్రుల ప్రేమ కంటే గొప్పదేనండి క్రీస్తు ప్రేమ. కాబట్టి ఎవరి దగ్గర పరిష్కారం అవ్వని సమస్యలు కూడా ప్రభువు దగ్గరకు వచ్చేసరికి పరిష్కారం అయ్యేవి. మనం ఎందుకు సందేహంతో ఆగాలి, మనం ఎందుకు సందేహంతో చూడాలి ప్రభువుని? అసలు మనం ఎందుకు ఆ హృదయంతో సగం విశ్వాసంతో సగం అపనమ్మకంతో చూడాలి? అన్ని విధాలుగా నమ్మగలిగే ప్రభువు, అందరికంటే గొప్పగా ప్రేమించే ప్రభు. ఒకసారి ఆయన దగ్గరికి వెళ్ళి ఉన్నంతగా హృదయపూర్వకంగా ప్రార్థించి చూడండి. ఏ విషయంలో అయినా సరే అడగండి. నిత్య జీవితాన్ని మాత్రమే కాదు, ఈ జీవితంలో నిన్ను బాగు చేసుకునేది ఆయనే వహిస్తాడు అని ముందుగానే ప్రవచనం రాయబడింది. కాబట్టి పరిపూర్ణమైన విశ్వాసంతో ప్రతి ఒక్కరూ కూడా ప్రభువుపై ఆనుకొని బ్రతకాలని కోరుతూ నా మాటలు ముగిస్తున్నాను. చిన్న ప్రార్థన. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వోన్నతుడా దేవా, మీ ఘనమైన నామమునకు తండ్రి లెక్కింపలేని స్తుతులు స్తోత్రములు దేవా. ఇంతవరకు మీ మాటలు ఆలోచించుకోవడానికి మరి అర్థం చేసుకోవడానికి నాకు ఇచ్చినటువంటి ఆత్మ సహాయాన్ని బట్టి తండ్రి మీకు వందనాలు, స్తుతులు స్తోత్రములు ప్రభా. దేవా, ఎంతో గొప్పదైన ప్రేమ తండ్రి. దేవా, ఏ విషయంలోనూ కూడా తండ్రి మేము అపార్థం చేసుకోకుండా, ఏ రకంగానూ కూడా నష్టపోకుండా నాయన మీ వాక్యం చేత మమ్మల్ని సంఘ బిడ్డలందరినీ కూడా వెలిగించమని కోరుతున్నాం నాయన తండ్రి. ఇదిగో దేవా, ఎంతో ఆసక్తితో మీ బిడ్డలు ఇంతవరకు వాక్యాన్ని విన్నారు తండ్రి. వారిని ఇంకా నూరంతలుగా దీవించండి, ఆశీర్వదించండి. వారి జీవితం మంచి స్థితిలోనికి వెళ్ళాలి. ఇంకా శాంతిని, సమాధానాన్ని, సంతోషాన్ని నింపండి ప్రభా. మరి వారికి ఏవైతే ఇంకా వేధిస్తున్నాయో తండ్రి, సందేహించగా అవన్నీ కూడా మీ దగ్గర ఖచ్చితంగా మరి సమసిపోతాయని, తొలగిపోతాయని మరి హృదయపూర్వకంగా నమ్మగలిగే పరిపూర్ణమైన విశ్వాసాన్ని ప్రతి ఒక్కరికి దయచేయమని వేడుకుంటూ ఈ చిన్ని ప్రార్థన మా ప్రభువును, మా రక్షకుడునైన యేసుక్రీస్తు వారి పేరట అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్.